పిల్లలు, ఈరోజు మనం గర్వపడే ఒక విషయం చెబుతాను. అది ఏమిటంటే, మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ఇది మన ప్రజాస్వామ్య విలువలు, మన హక్కులు మరియు మన కర్తవ్యాలను గుర్తు చేసే రోజు కూడా. ఈ ప్రత్యేక రోజున జనవరి 26న మన భారతదేశం స్వతంత్ర రాజ్యాంగాన్ని స్వీకరించి గణతంత్రాన్ని స్థాపించింది. గణతంత్రం అంటే ప్రజల పాలన, ప్రజల చేతనే ప్రజల కోసం పాలన జరగాలని సూచిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథను చెబుతాను, వినండి. పూర్వం రామాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు అన్యాయంతో మరియు అవినీతి పాలనతో బాధపడుతున్నారు. వారికి ఎవరూ అండగా నిలవకపోవడంతో ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారు. ఆ పరిస్థితి చూసి ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి ప్రతిరోజు గ్రామ ప్రజల సమస్యలను విని వారికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకరోజు గ్రామంలోని యువకులు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, మనం ఎందుకు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం? ఏ విధంగా మార్పు తీసుకురావాలి అని అడిగారు. ఆమె అప్పుడు చిరునవ్వు నవ్వుతూ, పిల్లలు, మార్పు మీలో నుంచే మొదలవ్వాలి. గణతంత్రం అంటే మీ హక్కులు మరియు కర్తవ్యాలను గుర్తించడమే. ప్రతి ఒక్కరూ సమానత్వంతో, సమర్థతతో పనిచేస్తే మన ఊరికి మంచి రోజులు వస్తాయి అని చెప్పింది. ఆ మాటల ప్రభావంతో గ్రామ యువతరాలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని స్వచ్ఛత, విద్య, శాంతి మరియు సమానత్వంపై దృష్టి పెట్టారు. వారు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చేందుకు, ప్రతి ఆడపిల్లకు చదువు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా గ్రామం క్రమంగా మంచి మార్గంలో నడిచింది. పేదరికం కూడా తగ్గింది. సమానత్వం సాధించబడింది. ఈ కథలో మనం తెలుసుకోవలసిన విషయం, గణతంత్ర దినోత్సవం మనకు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. మనం కేవలం హక్కులను కోరుకోకూడదు, మన కర్తవ్యాలను కూడా గుర్తు చేసుకోవాలి. మనం నిజాయితీగా పనిచేసి సమాజానికి సేవ చేస్తే నిజమైన గణతంత్రాన్ని అందరం అనుభవించగలము. ఇప్పుడు మనం అందరం మన హక్కులు మరియు కర్తవ్యాలను గుర్తించి దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. జై హింద్. వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం. వందే